తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని ప్రభుత్వ కార్యాలయాలు మరియు పాఠశాలలలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండా కూడా ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు పరిపాలిస్తున్నాయని, తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. 10 ఏళ్ల కాలంలో సాధించుకున్న అభివృద్ధి నేడు కనుమరుగయ్యో పరిస్థితి నెలకొందని, మరొకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ దేశానికి ఆదర్శనీయమైంది. అందరూ కూడా అబ్బురపడేటువంటి అభివృద్ధిని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కాకుండా సాధనతో పాటు 10 సంవత్సరాల పాలన కూడా అద్భుతంగా చేసి సాగునీరు, తాగునీరు, సంక్షేమం, అదే అన్ని వర్గాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ముందు చూపుతో రాబోయేటువంటి 100 సంవత్సరాలకు గట్టి పునాదులు నిర్మించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి దక్కింది. ఇటీవల కాలంలో దొంగ హామీలు ఇచ్చి మన ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అసమర్థ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వచ్చిన తర్వాత అభివృద్ధి విచ్ఛిన్నమైంది, చిత్రమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ దరిద్రం పట్టినట్టు ఇలా భూముల విలువలు తగ్గిపోయినాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూడా దెబ్బతిన్నది. ఎక్కడ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదు. ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయకపోగా ఇటీవల కాలంలో కొత్త రాజకీయాలు మొదలైనాయి. అందరూ ఒకటే అయి కేసీఆర్ వ్యతిరేక శక్తులుగా వివిధ పార్టీలో ఉండబడినటువంటి ముసుగులు ధరించినటువంటి వాళ్ళ ముసుగులన్నీ కూడా ఇటీవల తొలుగుతూ ఉన్నాయి. అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీల నాయకత్వం కానీ, ఇలా తెలంగాణలో ప్రభుత్వం నడిపేటువంటి నాయకత్వం కానీ, ఢిల్లీలో ఉండే నాయకత్వం కానీ అందరూ కూడా కూడబలుక్కొని ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన గుండెలపైన కాలు పెట్టి తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ స్వయం పాలనను విచ్ఛిన్నం చేసి స్వయం పాలన అస్తిత్వమే. దీని పట్ల మరో పోరాటానికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. దానికి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా మరొకసారి ప్రతిజ్ఞ పూనారు. లక్షలాది మంది గులాబీ సైన్యం గలటువంటి బీఆర్ఎస్ శ్రేణులు జరుగుతున్నటువంటి కుట్రలను ఛేదించాలి. తెలంగాణ మేధావి వర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలన చేయాలని చెప్పి మరొకసారి అందరూ కూడా నేను కోరుతూ ఈరోజు రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా పేరు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.